తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. లోక్సభ ఎన్నికలు సంతరిస్తున్న వేళ మరికొద్ది రోజుల్లోనే ఈ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపుగా ఈ గ్యాప్లోనే అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటూ సరైన అభ్యర్థి గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో ఉంచున్నారు. సో మొత్తం తెలంగాణ మొత్తం కూడా 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే బీజేపీ 15 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా బీఆర్ఎస్ 13 స్థానాల్లో అభ్యర్థులు అయితే ఖరారు చేయడం కూడా జరిగింది. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఏ అభ్యర్థి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ తరఫున బరిలో ఉన్నారు అనేది కూడా ఒకసారి క్లియర్ కట్గా చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆదిలాబాద్ చూసుకుంటే ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. సో ఇక బీజేపీ అభ్యర్థిగా జి నగేష్ ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు బరిలో ఉంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు ఉంటున్నారు. అలాగే పెద్దపల్లిని చూసుకున్నట్లయితే గడ్డం వంశీ ఈయన గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి బరిలో ఉన్నారు. అలాగే గోమాస శ్రీనివాస్ ఈయన కాంగ్రెస్ నుంచి మొన్న మధ్య రీసెంట్గా బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన ధర్మపురి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అలాగే నిజామాబాద్ చూసినట్లయితే కాంగ్రెస్ అయితే ఇంకా ప్రకటించలేదు. నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు బీజేపీ తరఫున. ఇక బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే బాజిరెడ్డి గోవర్ధన్ అయితే ఆయన ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఈయన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా. ఇక మెదక్ చూసుకుంటే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ ఇంకా ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. ఇక బీజేపీకి సంబంధించి రఘునందన్ రావు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆయన బరిలో ఉంటున్నారు. అలాగే మొన్న పోటీ చేసిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. సో దీంతో ఎంపీ టికెట్ అయితే కేటాయించడం కూడా జరిగింది. బీఆర్ఎస్ తరఫున అయితే చల్లా వెంకటరామరెడ్డి బరిలో ఉంటున్నారు ఆయన. సో ఇక మల్కాజ్గిరి చూసుకుందాం. మల్కాజ్గిరి భారతదేశం మొత్తంలోనే పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. దాదాపుగా 32 నుంచి 33 లక్షల ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ అందరూ సెటిలర్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఇంకా తమిళ్ కన్నడ తెలుగు పీపుల్ అందరూ కూడా ఇక్కడ మిక్స్ అయి ఉంటారు. ఈ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి వీళ్ళు రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈటెల రాజేంద్ర ఇక్కడి నుంచి బరిలో ఉంటారనమాట. ఇక రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు ఉప్పల్ టికెట్ ఆయనకి కేటాయించకపోవడంతో కొంతమేర మనస్తాపానికి గురై ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వద్దాం. కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేంద్ర బరిలో ఉన్నారు. ఈయన రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన పరిస్థితి. సో కేవలం ఎంపీ టికెట్ కోసమే ఆయన అటువైపు వెళ్ళారు. లేదంటే ఒకవేళ కాంగ్రెస్ హైదరాబాద్ సికింద్రాబాద్లలో పట్టు కోసం అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకునే ప్రయత్నం జరుగుతుందని కూడా వీళ్ళ యొక్క జాయినింగ్తో వీళ్ళు కాంగ్రెస్లోకి ఎప్పుడైతే జాయిన్ అయ్యారో దానం నాగేందర్తో పాటు మరికొంతమంది జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ సిటీలో పట్టు కోసమే వీళ్ళని జాయిన్ చేసుకుంటుందని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇక ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. సో ఈసారి ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ని అయితే అభ్యర్థిని అయితే ఇంకా ప్రకటించిన పరిస్థితి అయితే లేదనమాట. ఇక హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంటే మొత్తం యావత్ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ హైదరాబాద్ సెగ్మెంట్ అనేది కూడాను చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మాధవీలత ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆవిడ ఎప్పుడు కూడాను హిందుత్వం, దేశం కోసం, ధర్మం కోసం హిందుత్వమే ప్రధానం అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. సో ఆవిడ ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 4 దఫాలుగా గెలిచిన 4 పర్యాయాలు గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ 2004, 2009, 2014, 2019లో కూడా విజయం సాధించిన ఎంఐఎం సీనియర్ నేత అసదుద్దీన్ ఓవైసీ అక్కడైతే బరిలో ఉంటున్నారనమాట. సో ఇది ఇంకా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక నియోజకవర్గం చేవెళ్ళ. రీసెంట్గా చేవెళ్ళ నుంచి పట్నం మహేందర్ రెడ్డి చేవేళ్ల వైపు నుంచి కూడా పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. అలాగే గడ్డం రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని వీడి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఆయన కాంగ్రెస్లోకి రావడంతో ఆయన అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనకి టికెట్ కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎంపీ ఆయనకు కూడా బీజేపీ అభ్యర్థికి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించడం కూడా జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ఆయన గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయనకు గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ
తెలంగాణలో పోటీ చేయకపోవడంతో కొంతమేర పార్టీతో విభేదించి ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ఆయన పోటీలో ఉంటున్నారు. ఇక్కడ నాగర్ కర్నూలు మనం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలులో కొంత స్పెసిఫికేషన్ ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ సంపత్ కుమార్ ఆయన ఏఐసిసి నేత, ఆయన ఇక్కడికి కాంగ్రెస్లో రాష్ట్ర నాయకుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి సంపత్ కుమార్. ఆయనకి టికెట్ కేటాయిస్తారనుకుంటే తరుణంలోనే ఆయనకి టికెట్ కేటాయించకుండా మల్లు రవికి టికెట్ కేటాయించారు. దీనికి ముఖ్యంగా కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో లాబింగ్ చేసి సంపత్ కుమార్కి టికెట్ రాకుండా చేశారు. మల్లు రవికి టికెట్ కేటాయించారు. బట్టి సోదరుడు మల్లు రవికి టికెట్ కేటాయించడం జరిగింది. సో ఇది కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాబింగ్ వలన. ఎందుకంటే ఖమ్మం సీటు కూడాను బట్టి విక్రమార్క వాళ్ళ మిస్సెస్ కోసం ఆశిస్తున్న పరిస్థితిలోనే ఒకవేళ వాళ్ళ సోదరుడికి నాగర్ కర్నూలు టికెట్ ఇప్పిస్తే అక్కడ ఆయనకి లైన్ క్లియర్ అవుతుందని చెప్పేసి సో ఈ టికెట్ కోసం లాబింగ్ జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఖమ్మం నుంచి పోటీ చేయాలి కాబట్టి మల్లు రవికి ఆ టికెట్ కేటాయించేలా చేశారని చెప్పేసి సంపత్ కుమార్ ఈయనపైన ఒక లేఖ కూడా ఏఐసిసికి పంపడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో అదొక ప్రాధాన్యతను సంతరించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మల్లు రవికి కాంగ్రెస్ నుంచి ఉంటే ఇక బీజేపీ నుంచి పోతుగంటి భరత్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదం మీద కొంతమేర గొంతెత్తిన వ్యక్తి, గళమెత్తిన వ్యక్తి. ఆయన బీఆర్ఎస్లో బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం కూడా కొంతమేర ప్రాధాన్యతను సంతరించుకుంది. బికాజ్ ఆయన ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో కొంతమేర బీఎస్పీకి పట్టు బిగించడానికి అని చెప్పేసి మిగిలిన అన్ని పార్టీలు ఏకమయ్యాయి కాబట్టి బీజేపీ సపరేట్ రూట్లో ఉంది, కాంగ్రెస్ సపరేట్ రూట్లో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్తో పోతే పొత్తులో ఉంటే కొంతమేర మనకి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన మాయావతిని అడిగిన పరిస్థితిలో మాయావతి పొత్తుకు నిరాకరించడంతో ఆయన పార్టీతో విభేదించి ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఆయనకి టికెట్ కూడా కేటాయించారనమాట, నాగర్ కర్నూలు టికెట్. బికాజ్ అక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, అందుకని ఆయన చెప్పేసి అక్కడ నుంచి ఆయన పోటీ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక మనం జహీరాబాద్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ఉన్నారు. సో బీబీ పాటిల్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక గాలి అనిల్ కుమార్ గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి. ఆయనకి నిజామాబాద్ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. మహబూబాబాద్కి సంబంధించి బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా. ఇక సీతారాం నాయక్ ఆయన రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇక మాలోద్ కవితను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందనమాట. ఇక నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారు. అలాగే శానంపూడి సైద్ రెడ్డి ఆయన హుజూర్ నగర్ బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ తరఫు నుంచి. ఆయన బీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఎస్పెషల్లీ ఆయన నల్గొండ టికెట్ ఆశించి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారని కూడా బయట ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక బీఆర్ఎస్కి సంబంధించి అక్కడ ఎంపీ క్యాండిడేట్గా ఇంకా ఎవరిని ప్రకటించలేని పరిస్థితి అయితే నెలకొందనమాట. ఇక మహబూబ్ నగర్కి సంబంధించి మొట్టమొదటిగా రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చల్లా వంశీచంద్ర రెడ్డిని డైరెక్ట్గా ఒక స్టేజ్ మీద ఒక సభ జరుగుతుండగానే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిగా చల్లా వంశీచంద్ర రెడ్డిని కూడా ఆయన్ని ఏఐసిసి నేతగా ఉన్నారు ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ డీకే అరుణ బీజేపీ తరఫున బరిలో ఉంటారు. అలాగే మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ప్రధానమైన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. చల్లా వంశీచంద్ర రెడ్డి అలాగే డీకే అరుణకు మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం కూడా మనకి తెలుస్తుంది. ఇక కరీంనగర్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించిన పరిస్థితి. అలాగే బండి సంజయ్ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో ఇక్కడ కరీంనగర్ నుంచి బండి సంజయ్ మరొకసారి పోటీ చేయబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా. ఇక వినోద్ రావుకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ రావు ఆయన బరిలో ఉంటారు. ఇక భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి లేదు. ఇక బోరా నరసయ్య గౌడ్ బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉంటారు. సో ఇక్కడ నుంచి ఈయన గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంకా ఎవరిని ప్రకటించిన పరిస్థితి అయితే లేదు అక్కడ. ఇక వరంగల్కి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఇంకా ఎటు తేలని పరిస్థితి అయితే నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా ప్రకటించలేదు. ఇక్కడ నుంచి మొన్న రీసెంట్గా వచ్చిన ఆరూరి రమేష్కి ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఆరూరి రమేష్కి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి ఒక వార్త నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి కడియం కావ్యాన్ని కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈమె బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని చెప్పేసి ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య
బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి బరిలో ఉంటారు. ఇక ఖమ్మానికి సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు, వాళ్ళ అభ్యర్థులను అయితే ఖరారు చేసిన పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ఇక్కడి నుంచే పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది మనకి. సో ఇక ప్రధానంగా ఉన్న నియోజకవర్గాలన్నీ పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ ఇవి. సో ఇక మనం ఎస్పెషల్లీ ఒక నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్కి సంబంధించి కొంతమేర ప్రాధాన్యతను సంతరించుకుంది. మాధవీలత బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటే ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ 4 పర్యాయాలు ఆయన ఇక్కడి నుంచి గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక హైదరాబాద్ పార్లమెంట్లో మనం చూసుకున్నట్లయితే మలక్పేట, కార్వాను, గోషమాలు, చార్మినారు, చంద్రాయనగుట్ట, యాకత్పుర, బహదూర్పుర. ఇక బీజేపీ కేవలం గోషామాల ఒక్కటే బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా 6 నియోజకవర్గాల్లో కూడాను ఎంఐఎంఏ విజయం సాధించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కానీ ఖచ్చితంగా అక్కడున్న ఎంఐఎం అభ్యర్థి ఎవరైతున్నారో అసదుద్దీన్ ఓవైసీని ఖచ్చితంగా ఓడించి తీరుతానని మాధవీలత కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడు ఈ చదివిన అభ్యర్థులందరిలో కూడాను ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఇప్పుడు మీరు క్లియర్గా తెలిసింది. కాబట్టి ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు, ఎవరెవరికి మధ్య పోటీ ఉంటుందని తప్పకుండా కామెంట్ చేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.